హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఈరోజు షార్ట్స్ గురించి చెప్తాను క్లియర్గా. షార్ట్స్ వల్ల అసలు మానిటైజేషన్ అవుతుందా అండ్ రెవెన్యూ వస్తుందా? ఇది యాక్చువల్గా ఒక ఇద్దరు ముగ్గురు నన్ను అడిగిన క్వశ్చన్ అనమాట. అంటే లైక్ ఎవరో వీడియో చూసి వీళ్ళు ఇలా చెప్పారు, ఇది కరెక్టేనా అనేసి అడిగారు. సరే అసలు మీకు కూడా క్లియర్ చేద్దాము అని చెప్పి చేస్తున్నాను. నేను ఎక్కువగా లాంగ్ వీడియోస్ పెట్టమని చెప్తూ ఉంటాను షార్ట్స్ కంటే. అండ్ మరి అసలు ఈ షార్ట్స్ గురించి ఎందుకు చేస్తున్నాను అనేది కూడా మీకు తెలుస్తుంది మొత్తం వీడియో అయితే చూస్తే కనుక. ఫస్ట్ థింగ్, షార్ట్స్తో మానిటైజేషన్ అవుతుందా అంటే షార్ట్స్తో మానిటైజేషన్ అవుతుంది ఖచ్చితంగా, అది మాత్రం పక్క, అందులో ఎలాంటి డౌట్ లేదు. షార్ట్స్తో మానిటైజేషన్ అవుతుంది. అయితే అన్ని ఛానల్స్కి ఇది పాసిబుల్ కాదు, అన్ని రకాల వీడియోస్కి పాసిబుల్ కాదు ఇది. ఎందుకంటే మనకి లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ రావాలి. అంటే మీకు ఏ రోజు నుంచి చూసినా ఆ రోజు నుంచి వెనక్కి 90 డేస్లో ఎప్పుడైతే 10 మిలియన్ వ్యూస్ అవుతాయో అప్పుడే కంప్లీట్ మానిటైజేషన్ అవుతుంది. 3 మిలియన్ వ్యూస్ వస్తే మినీ మానిటైజేషన్ అయిపోతుంది, అదేమి ఇబ్బంది కాదు. కానీ మీకు మళ్ళీ లాస్ట్ 90 డేస్లోనే 10 మిలియన్ వ్యూస్ వస్తేనే కంప్లీట్ మానిటైజేషన్ అవుతుంది. ఇప్పుడు అలా మినీ మానిటైజేషన్ అయ్యి ఆగిపోయిన ఛానల్స్, ఆగిపోవడం అంటే కంప్లీట్ మానిటైజేషన్ అవ్వకుండా ఉన్న ఛానల్స్ బోల్డ్ అన్ని ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే 3 మిలియన్తో అప్లై చేసేసుకుంటారు. 10 మిలియన్ రావడానికి టైం పడుతుంది. రాదు, టైం పట్టడం కూడా కాదు, రాదనే అనుకోవచ్చు. కొన్నిసార్లు కొన్నిటికి వస్తుంది, కొన్నిటికి రాదు. సో వాళ్ళు ఖచ్చితంగా వాచ్ అవర్స్తోనే తెచ్చుకోవాలి. సో వీడియోస్ తెచ్చి వాచ్ అవర్స్ తెచ్చుకుని ఇవన్నీ చేయాల్సి వస్తుంది అనమాట. సో అది షార్ట్స్ ద్వారా అవ్వదు అని కాదు, కానీ ఇట్లా ఉంటుంది అనమాట. అందరికీ పాసిబుల్ కాదు. అండ్ మానిటైజేషన్ అయిన తర్వాత సంగతి చూసుకుంటే రెవెన్యూ వస్తుందా అంటే మనకి ఓన్లీ ఇప్పుడు షార్ట్స్ ఓన్లీ తీసుకుంటే, యాడ్స్ రెవెన్యూ తీసుకుంటే మనకి 1 lakh వ్యూస్ వస్తే $1 వస్తుంది షార్ట్స్లో. ఎందుకంటే $0.01 ఉంటుంది ఆర్పిఎం. అండ్ ఒక్కొక్కసారి మీకు ఆర్పిఎం ఎక్కువ ఉంటుంది. అది ఎందుకు ఎక్కువ ఉంటుందో కూడా చెప్తాను. మ్యాక్సిమం $0.01 ఉంటుంది. మ్యాక్సిమం కాదు, అన్నిటికీ $0.01 షార్ట్స్ ఫీడ్ యాడ్స్ ద్వారా అయితే కనుక. బట్ కొన్నిసార్లు ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే మనకి మెంబర్షిప్స్, సూపర్స్, ట్యాగింగ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. వీటిల్లో ఏంటంటే వీటి ద్వారా ఎవరైనా దాని నుంచి మనకు రెవెన్యూ వస్తే దానివల్ల కూడా మీకు ఆర్పిఎం వేరేగా కనిపిస్తుంది. మీరు కావాలంటే చూడండి, మీకు ఏ షార్ట్కి అయితే రెవెన్యూ ఎక్కువ వచ్చిందో ఓన్లీ షార్ట్ ఫీడ్ యాడ్సే కాదు, వాటికి మీకు మెంబర్షిప్స్, సూపర్స్ నుంచి వచ్చిన రెవెన్యూ లేదా ట్యాగింగ్ ప్రొడక్ట్స్ నుంచి వచ్చిన రెవెన్యూ అన్ని విడివిడిగా కనిపిస్తాయి చూడండి మీకు కావాలంటే. సో దానివల్ల మీకు ఆర్పిఎం ఎక్కువ ఉంటుంది అనమాట వీడియోకి. అంతేగాని అన్ని వీడియోస్కి ఆర్పిఎం అనేది అట్లానే ఉండదు. సో ఇది. అండ్ ఎవరో వీడియోలో చూపించారంట ఇంత రెవెన్యూ వస్తుంది షార్ట్స్కి, అన్ని వేలు వచ్చినాయి, ఇన్ని వేలు వచ్చినాయి అని చెప్పి. అన్ని వేలు అందరికీ రావు. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ చెప్పాను కదా, సూపర్స్ అనేది జనాలు ఇవ్వాలి. అది అందరూ ఇస్తారని ఏం లేదు. మెంబర్షిప్ తీసుకుంటేనే వస్తుంది. దట్టు ఆ వీడియో ద్వారా తీసుకుంటే అవి ఒకసారే, అంతే కదా. తర్వాత ఎవ్రీ మంత్ యాడ్ అయినా అది మీ ఛానల్కి యాడ్ అవుద్ది, కానీ ఆ వీడియోకి యాడ్ అవుద్ది కదా, ఆ షార్ట్కి యాడ్ అవుద్ది కదా. అది సూపర్స్ అంటే ఒకేసారి ఇస్తారు, అయిపోతుంది. ఈ ట్యాగింగ్ ప్రొడక్ట్స్ విషయం తీసుకుంటే ఇప్పుడు ఆ షార్ట్ కనుక మీకు బాగా రీచ్ అవుతుంది, మీరు అందులో ప్రొడక్ట్స్ ట్యాగ్ చేశారనుకోండి, రిలేటెడ్ ప్రొడక్ట్స్, దాని నుంచి ఎవరైనా కొనుక్కుంటే మీకు రెవెన్యూ యాడ్ అవుతుంది, కమిషన్ వస్తుంది కదా. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ప్రొడక్ట్స్ ఎవరైనా రిటర్న్ చేశారనుకోండి, ఆ అమౌంట్ మైనస్ అయిపోద్ది మళ్ళీ. ఇది చాలామందికి తెలియదు. రెవెన్యూ తగ్గిపోయింది అని అడుగుతూ ఉంటారు. మీకు అప్పటికప్పుడు యాడ్ అయినా కానీ ఎవరైనా రిటర్న్ చేస్తే తగ్గిపోద్ది రెవెన్యూ. అండ్ మనకి చూడండి, మీకు అప్రూవ్ అయినవి మాత్రమే కనిపిస్తాయి అక్కడ. రెవెన్యూలో ప్రొడక్ట్స్ ట్యాగింగ్వి అప్రూవ్ అయినవి మాత్రమే. ఇప్పుడు మనకి మామూలుగా యాడ్స్ రెవెన్యూ ఎలా ఉంటుంది, ముందు మంత్ రెవెన్యూ ఈ మంత్ 11th యాడ్సెన్స్లో యాడ్ అవుతుంది, కానీ ఈ రెవెన్యూ అట్లా యాడ్ అవుతుంది, నెక్స్ట్ మంత్ యాడ్ అవుతుంది. ఎందుకంటే అప్రూవ్ అవ్వడానికి టైం పడుతుంది. సో అది అప్రూవ్ అయినవి మాత్రమే మనకి యాడ్ అవుతాయి అన్నమాట మన రెవెన్యూ, అది యాడ్సెన్స్లో. అందుకే చాలామందికి డిఫరెన్స్ ఉంటుంది, అక్కడ రెవెన్యూ ఇక్కడ రెవెన్యూ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఒకటి. అండ్ ఇంకోటి, ఇప్పుడు మన ప్రొడక్ట్స్ ద్వారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్ని ట్యాగ్ చేశారు, వీళ్ళు ఎవరైతే మన ఫాలోవర్స్ ఉంటారో, ఆడియన్స్ ఉంటారో, వాళ్ళు ఆ ప్రోడక్ట్ పైన క్లిక్ చేసి మీ లింక్ ద్వారా ఎంటర్ అయ్యారు దాంట్లోకి. వాళ్ళు ఆ ప్రోడక్ట్ని కార్ట్లో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచినే ఏది కింద రిలేటెడ్ ప్రొడక్ట్స్ అవి ఉంటాయి కదా, వాళ్ళు కనుక అలా చూసుకుంటా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటే వేరే ప్రొడక్ట్స్, ఆ రెవెన్యూ కూడా వస్తుంది. మరి మీరు అవన్నీ ట్యాగ్ చేయలేదు కదా, అందుకే మీరు చూడండి, మీరు ట్యాగ్ చేయని ప్రొడక్ట్స్ కూడా మీకు కనిపిస్తాయి ఈ రెవెన్యూ దాంట్లో. అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి మనం ట్యాగ్ చేయలేదు కదా అనుకుంటాం మనం. అట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు త్రూ మీ లింక్ ద్వారా వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రొడక్ట్స్ యాడ్ చేసినా దేనికైతే కమిషన్ ఉందో అన్నిటికీ మీకు రెవెన్యూ వస్తుంది. సో అందుకు రెవెన్యూ బాగా వస్తుంది అనమాట షార్ట్స్లో. ఈ మధ్య లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఓన్లీ త్రూ షార్ట్స్. అది. సో మీకు ఓన్లీ రెవెన్యూ కావాలండి. అండ్ ఇక్కడ ఈ మాట చెప్పాం కదా, అంటే మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే క్రియేటర్స్కి చెప్తాను చూడండి.
ఇప్పటి వరకు నేను లాంగ్ వీడియోస్ ఇప్పుడు నేను లాంగ్ వీడియోస్ అనే చెప్తా, ఎందుకంటే షార్ట్స్ రెవెన్యూ వస్తుంది ఓకే, కానీ చెప్తాను రీజన్ ఏంటో కూడా. ఇప్పుడు షార్ట్స్ ఎప్పుడు వ్యూస్ వస్తాయో ఎప్పుడు వ్యూస్ రావో కూడా చెప్పలేము అసలు మనం. మీరు షార్ట్స్ ఛానల్ అయిపోయింది అనుకోండి, మీరు ఎంత మొత్తుకున్నా లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావు, అటు ఇటు కానీ ఛానల్ అవుతుంది అనమాట. అప్పుడు మీరు రెండు బ్యాలెన్స్ చేయగలగాలి. లాంగ్ వీడియోసే, షార్ట్స్ లాంగ్ వీడియోస్లో కూడా ట్యాగ్ చేసుకోవచ్చు కదా ప్రొడక్ట్స్. లాంగ్ వీడియోస్కి చాలా ఎక్కువ రెవెన్యూ వస్తుంది మంచిగా వ్యూస్ వస్తాయి కనుక. సో షార్ట్స్ విషయం చూసుకుంటే ఇట్లా ట్యాగింగ్ ప్రొడక్ట్స్ ద్వారా వస్తాయి, అది కూడా వాళ్ళు కొనాలి. ఇప్పుడు ఇది చెప్పాను కదా, ఇప్పుడు ఖచ్చితంగా నాకు వాట్సాప్లో డౌట్స్ వస్తాయి చూడండి. మేడం మీరు చెప్పారని చెప్పి నేను ఇట్లా పెట్టాను, ప్రోడక్ట్ ట్యాగ్ చేశాను, ఎవరు తీసుకోవట్లేదు అంటారు. అది నేనేం చేస్తాను చెప్పండి? ఎవరు తీసుకోకపోతే మీరు పెట్టిన ప్రోడక్ట్ ఏంటి, అది వాళ్ళకి నచ్చాలి. అది ఆ ప్రోడక్ట్ వాడేవాళ్ళు చూడాలి, ఆ వీడియో వాళ్ళు తీసుకోవాలి. అవన్నిటికి నేనేం చేయలేను కదా. ఇక్కడ మీరు ఒకటి చెప్పారు అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పటికిప్పుడు నేను మారిపోయాను, అంత కరెక్ట్గా పెట్టేస్తున్నాను, నాకు వ్యూస్ వచ్చేయాలి అనుకోకండి. ఇది ఒక ప్రాసెస్, టైం పట్టే ప్రాసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా ఈ వీడియో చూస్తున్నారంటే నా ఫస్ట్ వీడియో మీరు చూసి ఉండరు, నేను ఎవరో మీకు తెలియదు, నా 100వ వీడియో కూడా మీకు తెలియదు, రీసెంట్గా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి ఉండొచ్చు, అట్లా కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటి, నేను మీకు కొత్త అంతా, నేను చెప్పింది మీరు ఎందుకు నమ్మాలి? కొన్ని వీడియోస్ చూసిన తర్వాత మీకు నమ్మకం వస్తుంది. అట్లా మీరు ఆన్ గోయింగ్ ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా. మీరు కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తూ వెళ్తే, వీడియోస్ అయినా షార్ట్స్ అయినా ఏదైనా మీ పైన ఒక నమ్మకం రావాలి జనాలకి. ఓకే వీళ్ళు కరెక్ట్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తారు, మనకి మంచిగా ఉంటుంది అంత. అండ్ కొనేవాళ్ళు, ఆన్లైన్లో కొనే ఆడియన్స్ చూడాలి మీ వీడియోని. ఇప్పుడు అందరూ కొనరు, ఆన్లైన్లో ట్రస్టబుల్గా ఉండవు అన్నీ కూడా. సో చాలామంది కొనేవాళ్ళు, ఆ కొనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చూడాలి. ఇట్లా రకరకాలు ఉంటాయి. సో షార్ట్స్ ద్వారా ఇట్లా రెవెన్యూ వస్తుంది, అంతేగాని షార్ట్స్ ఫీడ్ వల్ల కాదు. ఇది పట్టుకుని ఎవరు వీడియో పెట్టారంటున్నాను కదా, దాన్నే పట్టుకుని ఒక ఛానల్ వాళ్ళు చక్కగా చేసే, అసలు వ్యూస్ మంచిగా వస్తున్నాయి లాంగ్ వీడియోస్కి, అది సరిపోదన్నట్టు షార్ట్స్ ద్వారా నేను ఎట్లయినా తెచ్చుకోవాలి ఇట్లా రెవెన్యూ అని చెప్పి షార్ట్స్ స్టార్ట్ చేసేసారు. సరే రెవెన్యూ బాగానే వస్తుంది, వస్తూ సడన్గా వ్యూస్ పడిపోయినాయి షార్ట్స్లో. ఏం చేంజెస్ ఏం చేయలే. రీసెంట్గా అందరికీ జరుగుతుంది ఇట్లాగా. ఒక 2 వీక్స్ నుంచి, నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి 2 వీక్స్ నుంచి, మరి ఈ వీడియో ఎప్పుడు పబ్లిష్ చేస్తానో అయితే తెలియదు, 2 వీక్స్ నుంచి నాకు కంటిన్యూస్గా మెసేజెస్ వస్తున్నాయి, వ్యూస్ రావట్లేదు, సడన్గా వ్యూస్ తగ్గిపోతుంది అని చెప్పి. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. యూట్యూబ్ అల్గోరిథం చేంజ్ అవ్వండొచ్చు, అండ్ మీరు పెట్టే మిస్టేక్స్ అయ్యి ఉండొచ్చు, రకరకాల రీజన్స్ ఉంటాయి వ్యూస్ రాకపోవడానికి. అట్లా వ్యూస్ తగ్గిపోయినప్పుడు ఇప్పుడు ఏమైపోయింది, ఇటు లాంగ్ వీడియోస్ పెడితే వ్యూస్ రావట్లేదు మళ్ళీ, ఎందుకంటే ఆల్రెడీ ఆపేసి షార్ట్స్ రెవెన్యూ మీద పడ్డారు కదా. అలా ఉంటుంది అనమాట యూట్యూబ్తో అని కాదు. ఇక్కడ మనం ఎట్లా చూడాలంటే, మనం మన సైడ్ నుంచి ఆలోచిస్తున్నాం, యూట్యూబ్ అందరి సైడ్ నుంచి ఆలోచించాలి కదా. అందుకని దాని ఇష్టం వచ్చినట్టు అది అల్గోరిథం చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. మీకు కన్సిస్టెంట్గా లాంగ్ రన్లో ఛానల్ మంచిగా రన్ అవ్వాలి, ఒక వాల్యూ ఉండాలి మీ కంటెంట్కి, ఒక మంచి ఆడియన్స్ రావాలి, సరైన ఆడియన్స్ రావాలి అంటే లాంగ్ వీడియోసే కరెక్ట్ సొల్యూషన్. ఇప్పుడు షార్ట్స్ చెప్పాను కదా ఇట్లా పెట్టుకోవచ్చు అని చెప్పి, నేను ఎప్పుడు చెప్పినా లాంగ్ వీడియోస్ ఎక్కువగా పెట్టండి అని చెప్తా, దాంతోపాటు షార్ట్స్ పెట్టండి. ఇప్పుడు నా ఛానల్ పరిస్థితి అదే, ఫస్ట్ ఛానల్ సంగతి నేను ఇట్లా చెప్పినప్పుడు కంపల్సరీ చెప్తా. నాకు అందులో కూడా ఎఫిలియేట్ ద్వారానే రెవెన్యూ వస్తుంది వ్యూస్ కంటే కూడా, ఎందుకంటే నాకు షార్ట్స్కే వ్యూస్ వస్తాయి, లాంగ్ వీడియోస్కి అసలు వ్యూసే రావు. ఎంత మంచిగా థంబ్నెయిల్ చేయండి, ఏమన్నా చేయండి, నేను ఇంకా నిజం చెప్పాలంటే ఈ ఛానల్ కంటే ఆ ఛానల్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఆ ఛానల్కి ట్రావెల్ బ్లాగ్ అంటే ఊరికే ఏదో చెప్పేసామలే అన్నట్లుగా చెప్పను. దాని గురించి చదివి తెలుసుకుని, గూగుల్లో వెతికి, వేరే వెబ్సైట్స్ చూసి, అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే అవి కూడా అన్నీ రాంగే. ఒక రకంగా రాంగ్ అంటే ఒకళ్ళు ఏది రాశారో గుడ్డిగా అదే రాసుకుంటూ వెళ్ళిపోతారు అందరూ, అలా కూడా ఉన్నాయి అందులో. మళ్ళీ మనం రాంగ్ చెప్పకూడదని చెప్పి ఏది మిస్టేక్ ఏది కరెక్ట్ అవన్నీ తెలుసుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది ఒక్కొక్క ఛానల్, ఒక్కొక్క వీడియోకి. అవన్నీ తెలుసుకుని ఎంత చెప్పినా నో వ్యూస్ ఉండవు దాంట్లో. ఎందుకంటే నాకు దాంట్లో షార్ట్స్కి బాగా వ్యూస్ వస్తాయి, అవి కూడా అప్పటికప్పుడు రావు, తర్వాత ఎప్పటికో వస్తాయి. నా మొత్తం వ్యూస్ అన్నీ నాకు షార్ట్స్కే ఉంటాయి. అందులో 4 మిలియన్ 3 మిలియన్ 2 మిలియన్ వ్యూస్ షార్ట్స్లో. అఫ్కోర్స్ అవన్నీ నాకు ఎప్పుడెప్పుడో వచ్చిన వ్యూస్. ఇప్పుడు మన ఎంగేజ్డ్ వ్యూస్ ఉన్నాయి కదా, దాంతో కంపేర్ చేసుకున్నా కూడా నాకు ఎక్కువ వ్యూస్ ఉన్నట్లే ఒక రకంగా. ఇవన్నీ ఎప్పుడెప్పుడో వ్యూస్ వచ్చినాయి అనమాట. సో నాకు దాంట్లో ప్రొడక్ట్స్ ట్యాగింగ్ ద్వారా ఎక్కువ రెవెన్యూ అయితే వస్తుంది. నేను అందుకే షార్ట్స్ జోలికి అసలు వెళ్ళను. అంటే నాకు కంపారిటివ్గా నాకు ఈ ఛానల్తో కంపేర్ చేస్తే ఈ ఛానల్కి రెవెన్యూ మంచిగా వస్తుంది ఆ ఛానల్ కంటే కూడా. ఎందుకంటే మినిమం ఎంతో కొంత లాంగ్ వీడియోస్కి వ్యూస్ ఉంటాయి, అందులో అసలు లాంగ్ వీడియోస్కి వ్యూస్ అనేది ఉండవన్నమాట. సో ఎప్పుడైనా సరే
మీకు ఛానల్కి లాంగ్ వీడియోసే మంచిది. కానీ షార్ట్స్ ద్వారా షార్ట్స్ పెట్టుకోండి, పెట్టొద్దని నేను చెప్పను. ఇలా తెచ్చుకోగలిగితే ఏది మీకు ఇంత రేంజ్లో వ్యూస్ రాగలిగితే, ఇప్పుడు మీకు ఊరికే ఒక 10,000 20,000 వ్యూస్ వస్తే ఎవరు కొనకపోవచ్చు. లక్షల్లో వ్యూస్ ఉంటే ఎంతో కొంత కొంటారనమాట. సో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా నాకు క్లారిటీ రాలేదు, మరి లాంగ్ వీడియోస్ అంటారు షార్ట్స్ అంటున్నారు అంటే కనుక, నేను ఎప్పుడు కూడా లాంగ్ వీడియోస్ ఎక్కువ అని చెప్తాను కదా, కనీసం 3 లాంగ్ వీడియోస్ అన్నా పెట్టడానికి చూడండి వీక్లో. మిగతా రోజుల్లో షార్ట్స్ మీ ఇష్టం. అంటే ఎడపెడ కూడా పెట్టకూడదు, మరీ అతిగా పెట్టినా కూడా స్పామ్ అయ్యి రీచ్ తగ్గిపోతుంది. సో మీరు ఒక ఈక్వల్ ఇంటర్వెల్స్లో లైక్ కనీసం గ్యాప్ ఇస్తూ అన్న పోస్ట్ చేస్తే బెటర్ అనమాట. అది వారానికి 3 లాంగ్ వీడియోస్ 2 షార్ట్స్ లేదా 3 షార్ట్స్ పెట్టుకుని ఎలా 6 రోజులు ఉంటాయి కదా, ఒకరోజు ఎలాగో సెలవు, సో మిగతా 3 రోజులు షార్ట్స్ పెట్టుకున్న అలా అయినా సరిపోద్ది అనమాట. సో ఈక్వల్ గ్యాప్ ఇవ్వండి, కనీసం 28 అవర్స్ గ్యాప్ ఇచ్చి పోస్ట్ చేయండి. అండ్ ఇంకోటి, ఇక్కడ కొంతమంది నేను చూస్తూ ఉంటాను, ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు లాంగ్ వీడియో పెట్టాలి, తర్వాత షార్ట్ వీడియో పెట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే ముందు షార్ట్ వీడియో, దాని రిలేటెడ్ షార్ట్ వీడియో పబ్లిష్ చేసేసి దీని రిలేటెడ్ వీడియో వస్తుంది చూడండి అని తర్వాత చెప్తారు. అంత ఓపిక ఎవరికి ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మీ ఛానల్ విజిట్ చేసి వీళ్ళు ఏదో వీడియో పెడతామన్నారు, వీళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ అవన్నీ ఏమి ఉండదు, అప్పటికప్పుడే అంతే. మీరు ముందు ఎప్పుడైనా లాంగ్ వీడియో పోస్ట్ చేసి తర్వాత షార్ట్ రిలేటెడ్ వీడియో లింక్ పెట్టాలి, ఒకవేళ పెట్టదలుచుకుంటే. అప్పుడు ఆ రిలేటెడ్ వీడియో నుంచి మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ కొన్ని రకరకాల ఛానల్స్ ఉంటాయి, చెప్తాను అది. కొన్ని ఛానల్స్ ఏంటంటే లాంగ్ వీడియోస్కి మాత్రమే వ్యూస్ వస్తాయి, వాళ్ళకి అసలు షార్ట్స్లో పెద్దగా వ్యూస్ రావు. అలాంటివి చాలా మంచి ఛానల్స్, మంచిగా గ్రో అవుతాయి. కొన్ని ఛానల్స్ ఉంటాయి లాంగ్ వీడియోస్కి వ్యూస్ తక్కువ ఉంటాయి, షార్ట్స్కి వ్యూస్ ఎక్కువ ఉంటాయి. అవి మంచి ఛానల్సే, కానీ కంటెంట్ ఉండాలి అందులో. మీకు ఏదో పిచ్చి వీడియోస్ పెట్టి వ్యూస్ వచ్చిందంటే ఆ ఛానల్ అసలు గ్రోతే ఉండదు ఖచ్చితంగా. అంటే ఆ చెత్త కంటెంట్కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తూ ఉంటారు కాబట్టి. సో మీరు మంచి వీడియో పెట్టి దానికి సబ్స్క్రైబర్స్ వస్తే మీరు తర్వాత మంచి వీడియోస్ పెట్టినా కూడా చూస్తారు. అది ఇంకో టైప్ ఆఫ్ ఛానల్ ఉంటుంది, వీళ్ళు ఏంటంటే అతిగా పెట్టేస్తారు మొత్తం రెండు కూడా, లాంగ్ వీడియోస్ షార్ట్స్ ఇంకా అతిగా ఇష్టం వచ్చినట్లు రోజుకి 3 4 లాంగ్ వీడియోలు అయితే ఇష్టం వచ్చినట్లు పెట్టేస్తారు. అలా కూడా పెట్టకూడదు. సో ఎప్పుడైనా మీరు ఇట్లా ఒక 3 అవి 3 ఇవి, లేదు మీరు అన్ని పెట్టలేరు అనుకుంటే ఈక్వల్ నెంబరే పెట్టండి. 2 లాంగ్ వీడియోస్ 2 షార్ట్స్ అట్లా అయినా పెట్టండి. అది కూడా ఇంకోటి, రిలేటెడ్ వీడియో లింక్ పెట్టమన్నాను కదా అని చెప్పి మళ్ళీ లాంగ్ వీడియోలో ఉన్నదాన్ని క్రాప్ చేసి మాత్రం షార్ట్స్లో పెట్టకండి. అది చాలా ప్రాబ్లంగా ఉంది అసలు ఈ మధ్యకాలంలో. ఇది నేను చాలాసార్లు చెప్తున్నాను, బట్ చాలామంది పట్టించుకోవట్లేదు. కొంతమందికి ఇష్యూ రావట్లేదు. ఇష్యూ రావలేదని చెప్పి వాళ్ళకేదో అబద్ధం చెప్పినట్లుగా ఉంటుంది. ఇష్యూ వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. ఆల్రెడీ నేను లైవ్గా చూస్తున్నాను ఇంకా కూడా అలాంటి ఇష్యూస్. సో లాంగ్ వీడియోలో ఉన్నదాన్ని క్రాప్ చేసి షార్ట్స్లో పెట్టకండి, వేరేగా షూట్ చేసుకునే పెట్టండి. అది